సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. దావోస్ లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతుంది. దీనిలో భాగంగా అపోలో టైర్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ ఎకనామిక్ దోహదపడేలా R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మరోవైపు నీరజ్ కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచార ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనున్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డైఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బెంటో నైట్ మిశ్రమం ప్లాంట్ తో పాటు సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను మంత్రి పరిశీలించారు. ఇటీవల నిర్వసితుల ఖాతాలకు 1000 కోట్లు జమ చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 2 వరకు కట్టారు పని ప్రారంభిస్తుందని, 3వ కట్టారు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డైఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్ కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్ కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిసెంబర్ కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా అది ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఫిబ్రవరి 5న ఫీజు పోరు నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కలిగిస్తున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తుందని ఆపిరెడ్డి అన్నారు. వసతి దీవెన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే, ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తా ఉన్నాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని, ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో, వ్యవసాయ పనులకో, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు. అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా
2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మెదిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా ఏలూరు నగరంలో జడ్జి అని నమ్మించి పెళ్లి చేసుకుని వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి ప్రియ. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామల నరేందర్ కు గతంలో 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా నరేందర్ కోసం గాలింపు చర్యలో భాగంగా వందే భారత్ ట్రైన్ లో విశాఖపట్నం పారిపోతుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జడ్జికి మరి 2 ఎస్కాట్లు అవుతాట మన మిగతా ఫ్రెండ్స్ పెట్టండి కాస్త డైరెక్షన్ ఇవ్వండి. జడ్జి గారు వైజాగ్ ఎందుకు వెళ్తారండి? వైజాగ్ మన కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియాస్ సామంతులు నిర్మల అనే ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ నంబర్ 164 లో అంశాలు బట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి ఈ నామాల నరేందర్ ఇలియాస్ నరేందర్ అనే అతను నామాల నరేందర్ అనే అతను మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయలేదు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఇతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పారు. వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి 75 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదేవిధంగా అక్కడి నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలుకుతూ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్ లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుంతో పాటు ఈ రోజు అతను జడ్జిని నమ్మబలకంతో పాటు మరలా 50 లక్షల రూపాయలు ఇస్తేనే గాని ఈ కాపురం ఉండదని చెప్పేసి చేయడంతో ఆ అమ్మాయి ఏం చేసే దిక్కులేక తిరిగి ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసమే ప్రయత్నం చేసి ఇతను దొరకటం మానేశాడు. ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డులు చూపిస్తూ రైతులని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తానని ఇలా అనేక కేసులు అతని మీద ఉన్నాయి. దాంతో ఇతను ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చింతలపూడి పట్టణంలోని లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయిబాబా గుడిలో నారా లోకేష్ పేరు మీద ప్రత్యేకమైన పూజ నిర్వహించారు. పరమం పదవం సదా దానజాన్ నశ్యంతే ప్రదక్షిణ దేవదే బాబా 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 సంద్రాయ సాంకవ్యా దేవశ్రీనాగ వత్సలాన్యథ శరణం ఆస్తే త్వమేవ శరణం దస్మా ఆకాంటి భావ రక్ష సాయినాథ యజమాన్య శాసితాన్యస్య లోకేష్ నామదేస్య ప్రమోదేశేన సర్వమానం సేవం సదా సేతురేహాది వేదక్షర ఆతదమ్య తత్వ ప్రాసర్పణ జాగరణ సంస్థాన దృష్టం ఆర్యత్ పరమం పదం సేవ ఆర్యస్య రేచన గోత్రాంతస్య దర్శన వాదాందేశ వినామదేశ మార్గం నామదేశ మార్గం నామదేశ సర్వమస్య ప్రాతర సర్వేమ స్థైర్య ధైర్య విజయ అమయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆరోగ్య సుధర్మార్థ
కామం సత్యతుర్గమలు శారద సిద్రస్య కనకోత్సాంశ మనోవాంఛామృత కామ్యార్థవస్య చంద్రబోడి నియోజకవర్గ అభివృద్ధి యోగ్యతా పరిస్థితి సద్గురు సాయినాథ దేవతానుగ్రహ సిద్ధిరస్య సువర్ణ దివ్య మంత్ర ఆత్మ నమస్కారం సమర్పయామి. అధిక వేగం అత్యంత ప్రమాదకరం అంటూ రహదారి మాసోత్సవాల భాగంగా ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫైర్ స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కరీం, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు పలువురు మాట్లాడుతూ రహదారి మాసోత్సవాలు ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయన్నారు. రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మరి వివిధ అవగాహన ఏదైతే రూల్స్ పాటించకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మరి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా సేఫ్ డ్రైవింగ్ మరి అన్ని కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా సీట్ బెల్ట్ మరి కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, అలాగే మరి బైకుల మీద ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలకి మరి వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మరి ఈ ప్రమాదాల్లో ఎవరు కూడా మరణించకూడదు, వారందరూ కూడా సేఫ్ గా ఉండాలని ఇటువంటి అవకాశం అందరూ కూడా మరి 2 వీలర్స్ నడిపేవాడు హెల్మెట్ ధరించాలని చెప్పేసి, అట్లాగే 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు, తర్వాత తాగి వాహనం నడపకూడదు అనేది, తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదు, తర్వాత ఓవర్ స్పీడ్ పోకూడదు. మన అందరికీ ఇప్పుడు ఇవేంటంటే ఇవి మేము చెప్పినవి, ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా అన్ని వీటిలో ఎవరికి ఏమి ఖర్చు పెట్టుకోకుండా మనంగా నియంత్రణ, దీనికి వేరేగా ఏమి ఇప్పుడు బండి కొంటున్నప్పుడే హెల్మెట్ ఇస్తున్నారు. అట్లాగే మిగతా ఇవన్నీ కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాహనం నడపడం అనేది అందరికీ తెలిసిందే. అట్లాగే ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని అంటే ఇవేమో అందరికీ తెలిసినవి. ఎందుకనంటే ఈ రహదారి అనేది చిన్నప్పటి నుంచి మనం వాడుకుంటుంటాము. ఈ రహదారి మీద అన్ని జరుగుతుంది. అవన్నీ నివారించాలి అని అంటే మరి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నారో అందులో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. ఏదైతే ఓవర్ స్పీడ్ నడుపుతున్నారో, అలాగే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ నడుపుతున్నారో, అలాగే హెల్మెట్ లేకుండా ఏ విధంగా అయితే నడుపుతున్నారో, అలాగే ప్రికాషన్స్ తీసుకోకుండా కరువు ఉన్న దగ్గర కరువు అని చెప్పి మన ఏదైతే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు పెడుతున్నారు, స్పీడ్ లిమిట్స్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చూసుకోకుండా, అలాగే కొంతమంది లైసెన్స్ లేకోకుండా ఏ విధంగా నడుపుతున్నారు అనేది వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీంట్లో మరి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు పోకుండా మరి ఎంత నివారించుకోగలిగితే అంత నివారించుకోవాల్సిన బాధ్యత మన మీద అంత మీద ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఏదైతే ఉన్నారో చూసి దీన్ని ఏ విధంగా అయితే మానిటరింగ్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయకూడదని, పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని ఇలాంటి కార్యక్రమాలు ఒక నెల ఏలూరు నగరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లు ఫైర్ స్టేషన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తత్వంతో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని అన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో వందలాదిగా అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you, dear.
యువకుల ద్వారా 3157 కిలోమీటర్ల పాదయాత్ర, 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 328 మండలాలు, 5810 అర్జీలు ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరించి ఒక మనసున్న నాయకుడిగా ఎదిగిన నాయకుడు నారా లోకేష్ గారు. మరి తాతగారి కీర్తిని మళ్ళీ చేసిన లోకేష్ గారికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా నియోజకవర్గానికి సంబంధించి మరి షేక్ ఇస్మాయిల్ మరి 7 సంవత్సరాలుగా అక్కడ దుబాయ్లో ఇరుక్కుపోయింటే ఆమె భార్య వచ్చి మీరు ఆమెను తీసుకురాకపోతే నాకు మరణమే శరణ్యం అని చెప్పింది. నేను దీన్ని లోకేష్ గారి నోటీసులో పెట్టి ఆయన దగ్గరికి పంపించి మరి ఆయన పాస్పోర్ట్ కూడా 3 రోజులు అయిపోతుంది అనగా మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ సెక్రటరీకి పంపించాలంటే నేను స్వయంగా మళ్ళీ కాలేజీ సెక్రటరీకి పంపించడం జరిగింది. వాళ్ళు 2 రోజుల్లో అది ఏదైతే పాస్పోర్ట్ ఇది అవ్వకుండా ఉండడం కోసం ఇమీడియట్ గా 24 గంటల్లో మరి ఆమె మన భారతదేశం రప్పించడం జరిగింది. మరి ఆ కుటుంబం లోకేష్ గారికి రుణపడి ఉండాలి. లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అక్కడ 15 రోజుల తర్వాత ఎదురు వచ్చినప్పటికీ కూడా ఏ రోజున బయటకు వచ్చి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం అనుకుంటున్నారు. ఆయన దావోస్ వెళ్తాం వల్ల ఈ రోజున లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ప్రజలందరూ కూటమికి బ్రహ్మరథం పట్టడానికి ముఖ్య కారణం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అని అన్నారు. ఓకేనా? లోకేష్ గారు తీసుకో. చేతులు పెట్టుకోండి సార్. కట్ట వేసుకో. ఓకే సార్. ఓకే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే యువ నాయకులు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో, కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినాయో, మరి నారా లోకేష్ గారికి మరి ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి నేను, ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు ఫైర్ సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీసులో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారు కృషి వల్ల, లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరడం జరిగింది. ఆయనతో అక్కడ కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 యాపిల్స్ 2 కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా
కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో డాక్టర్ బి అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలతో సాగింది. నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో పాదయాత్ర చేసి నుంటే బాగుండేది. అది జగ్గు అన్నది తెచ్చుకోవాలి. ఓకే 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 ఫేస్ इधर कीजिए. हेलो फेस इधर कीजिए. न्याय समानता का अधिकार मिलता है. लोकतंत्र हमें जो आजादी मिलती है, समानता का अधिकार जो हमें मतदान का अधिकार है, चाहे अमीर हो या गरीब, चाहे किसी भी जाति का हो किसी भी धर्म का हो, उसे मतदान का अधिकार दिया है ताकि वो अपने मतदान से अपनी सरकार चुन सके जो भी सरकार उन्हें पसंद है. और न्याय का अधिकार अगर उनके साथ कुछ ये इस देश का अपमान है, ये इस जनता का अपमान है. और ये अपमान क्यों कर रहे हैं, ये बार बार क्यों कर रहे हैं? क्योंकि जब आजादी मिली तब एक और विचारधारा पनप रही थी. దేశమంతా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత జాతి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థానంలో చేసి భారత రాజ్యాంగానికి చైర్మన్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడే. ఆర్ఎస్ఎస్ భావజాలంతో వాళ్ళు ఒకే ఆలోచన చేస్తున్నారు. ముందు శాంపిల్ గా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మాట్లాడితే దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసి స్పందించదాం అనుకున్నారు. కానీ దేశం అంతా కూడా గౌరవంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని. ఎందుకంటే మన ఇంట్లో పుట్టిన పసి పాప దగ్గర నుంచి మన వయసు మీరి ఇట్టేంత వరకు కూడా మనం ఎలా నడవాలి, ఎలా ఈ దేశంలో బ్రతకాలి అనేటటువంటిది తెలియపరిచినటువంటి మహానుభావుడు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో కల్లా పెద్ద దేశమైనటువంటి మన భారతదేశ ప్రజలెల్లరూ కూడా ఎలా నడవాలి, అలాగే ఏలూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు ఎంపీ కార్యాలయం సిబ్బంది మొదట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు సిబ్బందికి పళ్లు పంపిణీ చేశారు. అనంతరం కాయకలూరు రోడ్లోని ప్రేమాలయ వృద్ధాశ్రమంలో వృద్ధుల సంక్షేమంలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. యువత కోసం అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసి యువతని అభివృద్ధి పరంగా నిర్వహించడం కోసం నిరంతరం పాటుపడుతూ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి వారి యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచిస్తున్నటువంటి నవయుగ నాయకుడు. అదేవిధంగా మన ఎంపీ యువనాయకులు ఎవరైతే పుట్టా మహేష్ గారికి అత్యంత ఆప్తులు మరియు ఆయన యొక్క ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు శ్రీ గౌరవనీయ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పుట్టా మహేష్ కుమార్ కష్టపడుతున్నారు. ఆయన అభివృద్ధిలో మన పుట్టా మహేష్ కుమార్ గారు మేము అందరం కూడా ఆయన చేసే కార్యక్రమాలకి మా వంతుగా చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేసేదాన్ని ఆయన కుటుంబాలను కోసుకొని ఈ రోజు రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఏలూరు జిల్లా టీడీపీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కైక్లూరు కో కన్వీనర్ కొడాలి వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠలరావు మరియు ఎన్డీఏ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Happy birthday, Nara Lokesh. Happy birthday, Nara Lokesh. Sir. ధీరోదాత్తమైన పోరాటంతో దేశ ప్రజల గుండెల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని పవర్పేటలో ఉన్న బోసు చివరి వద్ద ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి బోసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంలో ప్రజల్లో ధైర్య సాహసాలు నింపి వారందరినీ పోరాట మార్గం వైపు పయనింపజేసిన ఘనత నేతాజీకి దక్కుతోందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో బోస్ శిబిరం సెంటర్లో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వతంత్రం రావడానికి మరి ఆయన ధీరోదాత్తం ఏ విధంగా పోరాటం చేశారని, ఆయన ధైర్య సాహసాలు కానీ, మరి ఏ విధంగా ప్రజలను ఆ రోజున పోరాట దిశగా ఏ విధంగా తీసుకెళ్లాడు అనేది మనం ఎప్పుడు కూడా మరవలేము. స్వతంత్రం రావడంలో ఆయన పాత్ర ఎంత ప్రాముఖ్యత అందరికీ కూడా తెలుసు. ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తిగానే, ఆయన ఆశీస్సుల కోసం కానీ అనేక దేశంలో అనేక చోట్ల మరి ఆయన శిలా విగ్రహాలు పెట్టుకుని నేటికి కూడా మరి జయంతి వర్ధంతి ప్రజలందరూ కూడా గుర్తుండిపోయే దగ్గర ఈ రోజున మనం ఇటువంటి స్వతంత్ర ఫలాలు మనం ఆయన వల్ల కూడా మనం అందిస్తున్నాం తెలియజేసే ఒక ప్రజలకి అందరూ కూడా మనం అందరం కూడా ప్రజలకు తెలిసేట్టుగా ఆయన స్మరణాలు గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజున కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా దీనికి కొత్తగా కమిటీ ఏర్పడి మరి బోసు శిబిరం దగ్గర ఉన్న కొత్త కమిటీ మరి ఈ రోజున కూడా మరి ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకోవడానికి అందరూ కూడా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ మరి ఆయన ఆశయాలు కానీ, ఆయన దాని ధైర్య సాహసాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన శక్తివంతులు లేకుండా వీళ్ళందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్పిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.